గుడ్ మార్నింగ్ ఆంటీ. అర్చన, వెరీ గుడ్ మార్నింగ్. మీరు చూడాల్సింది పేపర్ కాదాంటీ, ఈ ఫైల్స్ చూడాలి. ఇక్కడికి ఎందుకు తీసుకొచ్చావు? ఆంటీ, మీరు ఆఫీస్కి రారు. నేను ఆఫీస్కి వెళ్ళినా మీ సంతకాల కోసమో కొన్ని ముఖ్యమైన నిర్ణయాలు తీసుకోవడానికి మిమ్మల్ని కలవాల్సి వస్తుంది. అందుకే డైరెక్ట్గా ఇంటికొచ్చేసాను. పర్లేదే, మనసులో ఏం పెట్టుకోలేదు, బానే కలిసిపోయావు. తప్పదు కదా, మనమంతా ఒక్కటే. కోపాలు తాపాలు మామూలే. అయినా ఆంటీని చూడకుండా నేనుండలేను కదా. నిజంగా గ్రేటే. మొన్నటిదాకా ఉద్యోగం వద్దు, రాజీనామా చేస్తానంది. ఇప్పుడు చలాకీగా బిజినెస్ వ్యవహారాలు చూసుకుంటూ బిజీ అయిపోయింది. దానికి కారణం కూడా తెలుసు కదా బావా. నీలవేణి నెల తప్పడం నాటకమని తెలిసిన తర్వాత నేనెందుకు ఇంటికి రాకుండా ఉండాలి చెప్పండి? ఆ నాటక సూత్రధారులు కూడా ఇక్కడికే వచ్చారు. వెటకారంగా మాట్లాడకుండా నీకు రోజు గడవదనుకుంటా. ఏంటంకుల్, అంతా కులాసయ్యేనా? నేను ఖచ్చితంగా బాగుంటానమ్మా. ఎందుకంటే మనసులో ఈర్ష్య ద్వేషాలు ఉండవు. మేమేమీ అనారోగ్యంతో కుమిలిపోవట్లేదు కదా అంకుల్. చూసావా నిమిష, నాన్నకే కౌంటర్ ఇస్తుంది. ఎవరక్కడ? అర్చన కదక్కా. మీరెన్ని ప్రయత్నాలు చేసినా ఈ ఇంటికి కోడలైతే కాలేదు. అప్పుడప్పుడు గెస్ట్గా రావడం తప్పదేమో. తననెందుకు అలా అంటున్నారు? వాస్తవం చెప్పాలి కదా. కాదా మరి? తారక్ జీవిత భాగస్వామి స్థానంలోకి తను రాలేదు. ఎందుకు రాలేనంకుల్? ఏదైనా కారణం ఉందా? ఎందుకు లేదు? నువ్వు ఆస్తిని అధికారాన్ని చూస్తున్నావు గాని అదే నా కోడలు నీలవేణి తారక్ బాగోగులు చూస్తుంది. తారక్ ఏదో ఒంట్లో బాలేనట్టు చెప్తున్నారేంటి నాన్న? వాడి చెయ్యి నొప్పి తగ్గిందా లేదా అని అర్చన ఇంతవరకు అడిగిన పాపాన పోలేదు. కాని వాడు బాగుండాలని డాక్టర్ని కూడా తీసుకొచ్చింది నీలవేణి. అది ఒకరి పట్ల ఒకరికున్న ప్రేమ, గౌరవం. ఒంట్లో బాలేదని చెప్పే డాక్టర్కి 25,000 ఎక్కువ ఇస్తే దగ్గరుండి చూసుకుంటారు. కొన్ని బంధాలకు వెల కట్టలేం. డబ్బుతో అన్నింటినీ కొనలేం. నీకు తెలియదు కాబట్టి అర్చనకు చెప్పలేవు. సీతారక్, ఆల్మోస్ట్ మీ చెయ్యి రికవరీ అయింది. మీ చేతికి కట్ట అవసరం లేదు. అయ్యో డాక్టర్, ఇంత త్వరగా ఎలా తగ్గిపోతుంది? లోపల ఇంకా పెయిన్గా ఉంది. డాక్టర్ మీరా నేనా? మీరే. సో రిపోర్ట్స్ చూసి చెప్తున్నాను. మీ చేతికి కట్ట అవసరం లేదు. మీరు ఏ పనైనా చేసుకోవచ్చు. సార్, నా పెయిన్ నాకు తెలుస్తుంది కానీ మీకెలా తెలుస్తుంది? ఇట్స్ ఇంపాసిబుల్. రిపోర్ట్స్ అన్ని సరిగ్గా ఉన్నాక పెయిన్ ఎలా వస్తుంది? ఐ థింక్ మీరు అబద్ధం చెప్తున్నారు. సార్, మెల్లగా నీలవేణి వింటుంది. ఏం నొప్పిగా ఉన్నట్టు తన ముందు నటిస్తున్నారా? స్లో. అవును సార్, కాసేపు మీరు కూడా నటించాలి సార్. ఎందుకు? ఆ అమ్మాయి కోసం. మీ భార్య మీద మీకు లవ్ ఉంటే నటించాల్సిన అవసరం లేదు కదా. కాఫీ తీసుకోండి డాక్టర్. పర్వాలేదమ్మా, నేను కాఫీ తాగను. తారక్ సార్, మీరు తీసుకోండి. డాక్టర్, ఇప్పుడు తారక్ సార్కి ఎలా ఉంది? చేతికి గాయం మానిపోయిందా? అంటే అమ్మా, అది అవును. ఏంటి హాల్లో ఏదో హడావిడి జరుగుతుంది? అర్చనమ్మ గారు వచ్చారు సార్. ఆఫీస్కి సంబంధించిన ఫైల్స్ అమ్మగారికి చూపిస్తున్నారు. ఓ, దానికే అంతలా అరుస్తున్నారంటే ఆవిడకి బీపీ అనుకుంటా. ఒక్క బీపీఏ కాదు సార్, అహంకారం, పొగరు, ఆవేశం అన్నీ ఆ అమ్మాయిలోనే ఉంటాయి. అలాంటి వాళ్ళకి చెక్ పెట్టడానికే నీకు సైనింగ్ అథారిటీ ఇచ్చాను నీలవేణి.
అయినా సరే అర్చనమ్మ గారి అకౌంట్స్లో ఏదో తేడా ఉందని మాట్లాడుతున్నారు సార్. అదేంటో అర్థం కావట్లేదు. నిన్ను సైనింగ్ అథారిటీ నుంచి తప్పించడానికి ఏవేవో చీప్ ట్రిక్స్ ప్లే చేస్తూ ఉంటారు. నిన్ను తప్పించి సైనింగ్ అథారిటీ వాళ్ళు తీసుకుంటే వాళ్ళు ఈజీగా మోసం చేసే అవకాశం ఉంటుంది కదా. నువ్వు నాకంటే పర్ఫెక్ట్ గా వర్క్ చేయడం వాళ్ళకి నచ్చట్లేదు, అందుకే ఇలా చేస్తున్నారు. అంట్లు తమ్ముకునేదాన్ని అందలం ఎక్కిస్తే ఇలాగే ఉంటుందంటీ. అకౌంట్స్ నేను చెక్ చేశాను కాబట్టి సరిపోయింది, లేదంటే ఎంత పెద్ద నష్టం వచ్చేదో. మేం కూడా అత్తయ్య గారికి అదే చెప్పాం అర్చన. కానీ అత్తయ్య గారే నీలవేణి విషయంలో ఏమీ చేయలేకపోయారు. మీరు నోరు మూస్తారా? మా అమ్మ కోపం తెప్పించడానికి సిద్ధంగా ఉంటారు. ఉన్నదేగా చెప్పాను, దానికి కోపడితే ఎలా? సో నాకు చెయ్యి నొప్పి తగ్గడానికి ఇంకొన్ని రోజులు పడుతుంది. నువ్వే అన్ని బిజినెస్ పనులు చూసుకోవాలి. ఓ డాక్టర్ చెప్పండి. ఎస్ తారక్ ఇంకా కొన్ని రోజులు రెస్ట్ తీసుకోవాలి. డ్రైవింగ్ చేయడం, సంతకాలు చేయడం ఇలాంటి వాటికి దూరంగా ఉంటే మేలు. అదేంటి సార్, ఇప్పటికే చాలా రోజులు అవుతుంది. ఇంకా ఎన్ని రోజులు ఉండాలి? సేమ్ మెడిసిన్స్ వాడండి, రికవరీ అవుతుంది. టేక్ కేర్ తారక్ గారు. థ్యాంక్ యూ డాక్టర్. అదిగో మన డాక్టర్ గారు కూడా వెళ్తున్నారు. డాక్టర్ గారు, ఇప్పుడు తారక్ చేతికి ఎలా ఉంది? ఆల్మోస్ట్ ఫైన్ సార్, బట్ ఇంకొన్ని రోజులు కట్ అలాగే ఉంచితే బెటర్. మంచిది డాక్టర్. ఓకే సార్, నేను వస్తాను. సార్, ఇప్పటికైనా కట్లు విప్పేస్తారనుకుంటే ఇంకా కొద్ది రోజులు అంటున్నారు. ఈ డాక్టర్ సరిగ్గా చూడడం లేదనుకుంటా. వేరే డాక్టర్ని పిలిపిద్దాం. అయ్యో, అవసరం లేదు నీలవేణి, ఆల్మోస్ట్ తగ్గిపోయింది. ఇంకొన్ని రోజుల్లో పూర్తిగా నయమైపోతుంది. ఇన్ని రోజులైనా గాయం నయం కాకపోవడం ఏంటో ఏమీ అర్థం కావడం లేదు. పర్వాలేదులే, ముందు తీసుకో. వెళ్ళు వెళ్ళు. అమ్మయ్యా. మావయ్య గారు, అతను పూర్తిగా తగ్గిపోయిందని చెప్పలేదు. ఇన్ని రోజులు ట్రీట్మెంట్ చేసినా కట్టు ఇంకొన్ని రోజులు ఉండాలనే చెప్పారు. దానికి కూడా మీరు స్మైల్ ఇస్తున్నారేంటి? మీ అత్తయ్యలాగా ఎప్పుడు మూతి ముడుచుకుని కూర్చుంటే అదే డాక్టర్ని మళ్ళీ పిలవాల్సి వస్తుంది. సో ఫీల్ హ్యాపీ, బీ హెల్దీ. మావయ్య గారి పనే బాగుంది. పైగా నా కోడలు నా కొడుకు గురించి ఇంత కేర్ తీసుకుంటే చూడటానికి చాలా ముచ్చటగా ఉంది. అది కూడా సమ్ కైండ్ ఆఫ్ హ్యాపీనెస్ కదా. తారక్ కాళ్ళు చేతులు చూడడం కాదంకుల్, బిజినెస్ చూడాలి. నేను ఫైల్స్ చూశాను, ఇప్పుడు సైన్ చేయొచ్చు. పర్ఫెక్ట్ గా ఉంది. ఆ ఫైల్ నేను కూడా చూడాలి. తారక్ చదవడం నేర్పించాడు కానీ నీకు ఇంగ్లీష్ అర్థం కాదు కదా. అమ్మగారు, ఒక్కసారి ఆ ఫైల్ ఇస్తారా?